ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు. వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. సోదరులు రామకృష్ణారెడ్డి గారు, ఆత్మీయులైన మీ అందరికీ కూడా వినయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సరిగ్గా 40 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు కేంద్ర బిందువుగా ఆనాటి రాయలసీమ నాయకులంతా కూడా చేసిన మహత్తరమైనటువంటి పోరాటం ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా ఒక గొప్ప సంచలనమైంది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కేంద్ర బిందువుగా మరో ఉద్యమానికి మనమందరం కూడా ఉద్యుక్తులవ్వటం అన్నది చాలా మంచి శుభ పరిణామం. రాయలసీమ విషయంలో ఇప్పుడు కొత్తగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కూడా కలవటం అన్నది ముదావహం. ఈ రోజున నెల్లూరులో ఈ సమావేశాన్ని జరపటం అన్నది కూడా ఒక చక్కటి పరిణామం. మనమందరం కూడా మొట్టమొదట ఉద్యమాలు చేయాలని అనుకుంటే మనకు మన నీటి రంగం యొక్క విషయ పరిజ్ఞానం అన్నది చాలా అవసరం. ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టడానికి కాదు, మనం అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఇది మామూలు రాజకీయ పరిభాషకు సంబంధించిన అంశం కాదు. లోతైనటువంటి పరిశోధన చేసి మనకు మన జిల్లాలలో ఉన్నటువంటి, మన కాన్స్టిట్యున్సీస్ లో ఉన్నటువంటి చెరువులు, నీటి కుంటల సంఖ్య కూడా చాలా మందికి అవగాహన ఉండదు. దాని మీద మనం సమగ్రమైనటువంటి సమాచారాన్ని తీసుకొని తద్వారా మనం చేయబోయేటువంటి ఈ పోరాటం రాయలసీమ ప్రజలకు మేలు చేసేదే కాకుండా దానితో పాటు సమాంతరంగా మన పార్టీకి ఎనలేనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి అంశంగా మనమందరం కూడా గమనంలోకి తీసుకోవాలి. దాంతోపాటు ఆ పోరాటంలో భాగస్వాములయ్యేటువంటి వాళ్ళకందరికీ కూడా వ్యక్తిగతంగా కూడా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను